నేను చాలాసార్లు నా వీడియోలో చెప్తాను, కన్స్ట్రక్షన్ లెవెల్లో కాంటాక్ట్ చేయండి, ఎనీ ఇంటీరియర్స్ పర్సన్ని కాంటాక్ట్ చేయండి అని ఎందుకు చెప్తానంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మేము చేస్తుంది ఏంటంటే చిమ్నీ ఇన్స్టాలేషన్ కోసం అని చెప్పి ఎక్కడ పెడితే బాగుంటుందని దానికోసం డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ డిస్కషన్ అంతా ఎందుకు వచ్చిందంటే జనరల్గా స్టవ్ మీదే రావాలి మనకి చిమ్నీ వచ్చేసరికి. ఇక్కడ ఏమవుతుంది, మనకి చిమ్నీ ప్లేస్ దగ్గర కరెక్ట్గా విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 పాయింట్లు మనం చేయాలి. ఒకటి, విండో డమ్మీ చేసి విండోని ఇంకెప్పుడు యూస్ చేసుకోకుండా చేసుకోవాలి. రెండో పాయింట్, కాంప్రమైజ్ అయ్యి స్టవ్ని అన్నీ కూడా కార్నర్కి జరుపుకొని మనకి ఎక్కడైతే చిమ్నీ ప్రొవిజన్ ఉందో ఆ వాల్ దానికే పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ లెవెల్లో మిస్టేక్స్ ఇవన్నీ కూడా మనం అక్కడే రెక్టిఫై చేసుకోవాలి. మనం తర్వాత రెక్టిఫై చేద్దాం అనుకుంటే చాలా మటుకు మనం కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అంటే సింపుల్ థింగ్, ఈ ఫ్లాట్ కోసమే చెప్తాను. ఈ ఫ్లాట్లో వచ్చేసరికి బిల్డర్ ఏం చేశారు, పైన స్లాబ్ వరకు తీసుకెళ్ళి మనకి ప్లగ్ బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. కిందన వచ్చేసరికి చిమ్నీ ఇచ్చారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనం అక్కడ నుంచి మళ్ళీ గాడి కొట్టుకొని మనకు కావాల్సిన పవర్ ప్రొవిజన్ని అక్కడ తీసుకొని రావాలన్నమాట. సో ఇవన్నీ ఎప్పుడు చేయాలి, మనం బ్రిక్ వర్క్ స్టేజ్లోనే చేయాలి. నేను ఖచ్చితంగా చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నా బిజినెస్ ప్రమోషన్ కోసం అయితే నేను చేస్తాను, అది ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే ఇక్కడ నా బిజినెస్ ప్రమోషన్తో పాటు కస్టమర్కి కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు ఫ్లాట్ కొనేటప్పుడు వాళ్ళ సేవింగ్స్ అన్నీ కూడా పెట్టుకుంటారనమాట. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. వాళ్ళు బ్రిక్ స్టేజ్లోనే మొత్తం అంతా రెక్టిఫై చేసుకొని వాళ్ళకి ఏదైతే అనుకున్నారో ఆ డ్రీమ్ హౌస్ వాళ్ళ చేతిలోకి రావాలని చెప్పి నా ఉద్దేశం. వుడ్ వర్క్లోనే ఇప్పుడు మేము ఏదైనా చేసినా ఆ కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కస్టమర్కి చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పినా ఆ కరెక్షన్స్ తీసుకుంటాం కొంత మేరకు. మొత్తం మేము మునిగిపోయేంత వరకు కాకుండా కొంత మేరకు మేము తీసుకుంటాం. సో అవన్నీ చేంజెస్ అనేది మేము ముందుగానే కన్స్ట్రక్షన్ లెవెల్లోనే మేము చూసుకొని స్ట్రక్చర్ పరంగానే మేము చేసుకుంటాం అనమాట. అలాంటిది మేము వుడ్ వర్క్లో ఇంత జాగ్రత్త తీసుకునేటప్పుడు వాళ్ళు ఇంకెంత తీసుకోవాలి కన్స్ట్రక్షన్ లెవెల్లో బిల్డర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.